అసలు నీకున్న జబ్బది చూసారుగా 30s 40s లోనే అన్ని మర్చిపోతున్నారా? అయితే మీకు ఎర్లీ మెమొరీ లాస్ స్టార్ట్ అయినట్టే. ఇది ఏజ్ వల్ల వచ్చింది కాదు బాస్, మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఫాస్ట్ ఫార్వర్డ్ అయిందంతే. 70s ఆర్ 80s లో వచ్చే మెమొరీ లాస్ ఇప్పుడు మన ఎర్లీ 30s లోనే చూస్తున్నాం. సింపుల్ లాజిక్, మనకి మెమొరీ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది, దాన్ని మనమే డైలీ డ్యామేజ్ చేస్తున్నాం. స్మోకింగ్, సిగరెట్ అంటే లంగ్స్ డ్యామేజ్ అనుకుంటారు, కానీ అది మన బ్రెయిన్ సర్క్యులేషన్ని కూడా తగ్గించేస్తోంది. అంటే మనం ఆలోచించే శక్తి, కాగ్నిటివ్ పవర్ స్లో చేసేస్తోంది. ఇక ఆల్కహాల్ వల్ల మన బ్రెయిన్లో ఉండే హిప్పో క్యాంపస్ లర్నింగ్ సెంటర్ దెబ్బతింటుంది, కొత్త విషయాలను మనం గుర్తుంచుకోలేము. ఇక ఈ రెండు మిక్స్ చేస్తే మీ బ్రెయిన్ వర్కింగ్ కెపాసిటీ 36% ఫాస్ట్గా తగ్గిపోతోంది. సింపుల్గా చెప్పాలంటే 40sలోనే 80 years ఓల్డ్ బ్రెయిన్ని మోస్తున్నట్టనమాట. సిగరెట్స్, ఆల్కహాల్ కంటే ముందే మన డైలీ లిస్ట్లో కొన్ని సైలెంట్ కిల్లర్స్ కూడా ఉన్నాయి. స్లీప్లెస్ నైట్స్, ఫోన్ స్క్రోలింగ్ వల్ల నిద్ర ఉండదు, దీనివల్ల స్లీప్లెస్ నైట్స్ పెరుగుతాయి. ఒబేసిటీ అండ్ డయాబెటీస్, బాడీ వెయిటే కాదు బ్రెయిన్ని కూడా డల్ చేస్తుంది ఇది. B12 డెఫిషియన్సీ, వెజిటేరియన్స్లో ఇది చాలా కామన్, బట్ ఇప్పుడు ఇండియాలో అందరిలో B12 డెఫిషియన్సీ పెరిగిపోయింది. సో దీనివల్ల ఫోకస్ మాత్రం చెయ్యలేం. ఇక జీరో ఎక్సర్సైజ్, బ్లడ్ సర్క్యులేషన్ లేక బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదు. వీటన్నిటికీ సింపుల్ ఫిక్స్ చెప్పనా? డాక్టర్స్తో కూడా పని లేదు, మన చేతుల్లోనే ఉంది. 7 hours స్లీప్, B12 రిచ్ ఫుడ్ అండ్ డైలీ 30 minutes ఎక్సర్సైజ్. మన బ్రెయిన్ CPU మళ్ళీ ఫాస్ట్గా రన్ అవుతోంది. మెమోరీస్ని డిలీట్ చేసుకోకండి.